హాయ్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఉసిరికాయతో ఊరగాయ పెట్టబోతున్నాం. ఈ వింటర్లో చాలా చక్కగా మనకి ఈ ఉసిరికాయలు అనేవి దొరుకుతాయండి. ఎక్కడైనా తీసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఒక 1/2 కిలో తీసుకున్నానండి. ఇక్కడ దీనికి కావాల్సింది బెల్లం, ఇది పటిక బెల్లం అండి. పటిక బెల్లం ఒక బౌల్ తీసుకున్నాను. బెల్లం అనేది ఒక బౌల్ తీసుకున్నాను. ఆర్గానిక్ బెల్లం అయితే ఇంకా మంచిదండి మీకు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఉసిరికాయలు అనేవి మనం చక్కగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి క్లీన్ చేసుకున్నానండి. వీటిల్ని మనం ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అంటే మామూలుగా బాయిల్ చేసుకోవడం కాదండి, డబల్ బాయిలింగ్ సిస్టమ్ అంటారు కదా, డబల్ బాయిలింగ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇలాంటిది తీసుకున్నాను డబల్ బాయిలింగ్కి. మీరు ఇలాంటిది మీకు ఇలాంటిది కావాలంటే ఆన్లైన్లో దొరుకుతుంది, సెర్చ్ చేయండి ఒకసారి. లేదు అంటే మనం ఒక బౌల్, చిన్న బౌల్లో అయినా కూడా డబల్ బాయిలింగ్ అనేది ఈజీగా చేసుకోవాలి. చూడండి, వాటర్ మనకి తెలుస్తుంది కదండి ఎంత వాటర్ కావాలి. 1/2 కిలో మనకి ఇవి బాయిల్ అవ్వాలంటే మనకి ఎంత వాటర్ కావాలనేది మనకు ఒక ఐడియా అనేది ఉంటుంది. దాని ప్రకారం మనం పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను బాయిల్ చేయడానికి. అందులో ఇది ఇప్పుడు చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. ఇవి బాయిల్ అయ్యే కరెక్ట్ 10 మినిట్స్ అయిందండి. ఒకసారి ఇలా చాకుతో మనం గుచ్చామంటే మనకు తెలుస్తుంది. చూసారా ఎలా ఈజీగా వెళ్ళిపోతుందో? అంటే ఇవన్నీ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని బయటికి తీసుకొని కాసేపు చల్లారాక వీటిని మెత్తగా మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లారాయండి. వీటిని మనం ఇలా మెత్తగా అంటే ఇలా విడిపోతాయి. మెత్తగా ఇలాగా విడిపోతాయి. చూసారా ఎంత చక్కగా విడిపోతున్నాయో? వీటిలో ఉండే ఇత్తనాలని వేరు చేసుకోవాలండి. ఆనియన్ చాపర్తో నేను ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా చేశాను. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. నెక్స్ట్ మనం గ్యాస్ మీద కడాయి పెట్టుకొని అనేది పెట్టుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత అందులో అల్లం ముక్కలు వేసుకోవాలి. ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ ఆవాలు, ఒక 2-3 లవంగాలు, కొంచెం మనం స్మెల్ కోసం లవంగాలు కూడా వేసుకోవచ్చండి. లవంగాలు అనేది పూర్తిగా ఆప్షనల్. ఇవి డ్రై రోస్ట్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో 1 స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలండి. ఆవు నెయ్యి లేదంటే మామూలు నెయ్యి అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఆవు నెయ్యి ప్రిఫర్ చేస్తాను. మనం ముందుగా ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా, మ్యాష్ చేసుకొని అది వేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం దీన్ని రోస్ట్ చేసుకున్నాం కదా, నెయ్యి వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తయారు చేసుకున్న పటిక బెల్లం ఒక 300 గ్రామ్స్, 1/2 కిలో దానికి ఒక 300 గ్రామ్స్ వేసామండి. 300 గ్రామ్స్ పటిక బెల్లం వేసాం. ఇప్పుడు నార్మల్ బెల్లం ఇది ఒక 300 గ్రామ్స్ వేస్తాము. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. ఈ బెల్లం అనేది ఈ ముక్కకు పట్టి ఈ పులుపు అనేది పోయి మనకి కొంచెం స్వీట్గా తయారవుతుంది. అంతవరకు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. చూసారా, మనకి ఇక్కడ మీకు తెలుస్తుంది చక్కగా బాయిల్ అవుతుంది. ఈ బెల్లం అనేది ఈ ముక్కకు పట్టాలండి. ముక్కకు పట్టి అందులో ఉండే పులుపు మొత్తం తగ్గిపోయి మనకి స్వీట్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఇంకొంచెం సేపు మనం దీనిపైన మూత పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. చూసారా, ఒక 10 to 15 మినిట్స్కి మనకి ఇలా ఆవిరైపోతుందండి. వాటర్ అంతా ఆవిరైపోయి ఇలా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనకు రుచి కోసం ఇందులో బ్లాక్ సాల్ట్ వేయాలండి. బ్లాక్ సాల్ట్ అనేది మన దగ్గర లేదు అంటే మామూలు నార్మల్ సాల్ట్ వేయచ్చు. నేనైతే ఇందులో పింక్ సాల్ట్ అనేది యూస్ చేస్తున్నాను. నా దగ్గర పింక్ సాల్ట్ మాత్రమే ఉంది, సో నేను పింక్ సాల్ట్ అనేది యూస్ చేస్తున్నాను.
ఓకే అండి, మనం చేసుకున్న ఈ ఉసిరికాయ హల్వా అనేది మనకి తయారైపోయింది. ఇందులో మనం టేస్ట్ కోసం కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ హనీ అనేది యాడ్ చేస్తాం. చూడండి, మనకి ఉసిరి స్వీట్ అనేది ఫైనల్గా ఇలా తయారవుతుంది. ఇది మనకి మంచిగా స్కిన్కి కానీ కళ్ళకి కానీ షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా కూడా మంచి ఒక ఎలా చెప్పాలంటే రామబాణంలాగా ఇది మనకి పనిచేస్తుంది అనమాట. డైలీ ఒక స్పూన్ తీసుకున్నా ఇది మనకి 1 year వరకు స్టోరేజ్ ఉంటుందండి. కానీ మన దగ్గర అన్ని రోజులు ఉండదు అనుకోండి, చాలా కొంచెమే చేస్తాం కదా. ఇది డైలీ ఒక స్పూన్ తీసుకోవచ్చు. ఈ ఉసిరి స్వీట్ అనేది మన హెల్త్కి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి.